నార్మల్ స్టూడెంట్స్ కూడా చాలామంది బ్లడ్ గ్రూప్ తెలియని వాళ్ళు ఉన్నారు. డొనేషన్ తర్వాత ఫస్ట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ ద మినిమం థింగ్ కదండి. అలాంటి గ్రూప్ తెలియని వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు ఇది 26 జనవరి వల్ల ఇంకా మేజర్ స్టూడెంట్స్ అదర్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారని మనం ఎక్స్పెక్ట్ చేశాము. కొంతమంది వాళ్ళు ఇది దూర ప్రాంతాలు నిన్న సండే కావడం ఇదంతా కూడా వేరే పిల్లలు కొంత యూజ్ చేసుకోలేదు. అయినప్పటికీ మన ఎన్సిసి క్యాడెట్స్కి ఈరోజు చేసుకొని తర్వాత ఏమైనా అదర్ స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు ఎన్రోల్ అయిన తర్వాత మనం అది కండక్ట్ చేసుకోవచ్చు. రియల్లీ ఐ థ్యాంక్ఫుల్ టు స్పెషల్ థ్యాంక్స్ టు కాల్ ఫర్ బ్లడ్. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇది నేషనల్ లెవెల్ రీసెంట్లీ డీజీపీ గారు స్టేట్ డీజీపీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు హైదరాబాద్లో. ఇది సజ్జనార్ గారు వాళ్ళందరి చేతుల మీద ఈ ఆర్గనైజేషన్ చాలా పర్ఫెక్ట్గా, అంటే కొందరు అనుకుంటారు ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఏం చేస్తుంది అని. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషనే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి మనం టెస్ట్ అని వెళ్తే మన చెప్పులు అరిగేలా తిరుగుతాం కదా. వాళ్ళు మరి హెల్ప్ చేయడం అనేది లేదు కదా. వీళ్ళు హెల్ప్ చేయడానికి ఫ్రీగా, అంటే ఒక స్టూడెంట్ బ్లడ్ గ్రూప్ చేసుకోవడానికి 200 to 300 మనం మినిమం థింగ్ పే చేయాల్సి ఉంటుంది. ఆ మినిమం థింగ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్తే చేస్తారా అండి? చేయరు. వీళ్ళు ఇంత ఒక సహృదయంతో వీళ్ళు ముందుకు వచ్చారు. ఈ ఆర్గనైజేటివ్ సంజీవ్ సార్ ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎన్సీసీ అని తపన పడుతూ ఉంటారు. మేము ఇంతకుముందు కూడా కలిసి పనిచేసినప్పుడు చూసాం ఆయన యొక్క తపన. సారు యొక్క తపన వల్లనే ఎంతో మంది ఎన్సీసీ క్యాండిడేట్స్ మన ఇంతకుముందు ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది, నేషనల్ లెవెల్లో వాళ్ళ యొక్క ప్రతిభ ప్రదర్శిస్తూ ఉన్నారు. సో అట్లాంటి సంజీవ్ సారు ఈ బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్తో ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగినటువంటి విషయం. వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీ రక్తంతో పాటు మీ రక్తంలో దేశభక్తి కూడా ఉంది. సో మీరు ఎవరికైతే రక్తం ఇస్తారో వాళ్ళు కేవలము ప్రాణాన్నే కాదు, ప్రాణంతో పాటు దేశభక్తిని కూడా తెచ్చుకుంటారు. అట్లాంటి మీ యొక్క రక్తం ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తులు మండి శక్తులు నిండి సైనికులారా రారండి. మీరంతా కూడా నెత్తురు మండడం అంటే యువత యొక్క ఉడుకుతున్నటువంటి రక్తం కలిగినటువంటి యువత. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. అట్లాంటి మీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక ప్రాణాన్ని కాపాడుతున్నారంటే అది మీ యొక్క అదృష్టంగా మీరు భావించి మీరందరూ కూడా రక్తదానం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒకప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటే, అంటే బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకోవాలంటే ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. చాలా రోజుల వరకు నాకు నా గ్రూప్ ఏంటో తెలియదు, ఎందుకంటే ఇలాంటి అవకాశం నాకు రాలేదు. కాబట్టి నేను ఎక్కడెక్కడో తిరిగినా కూడా నాకు అవకాశం దొరకలేదు. మేము ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు అక్కడ బ్లడ్ గ్రూప్ అడిగేవాళ్ళు, అక్కడ నింపుదామంటే మాకు బ్లడ్ గ్రూప్ అవకాశం దొరికేది కాదు. కానీ ఈరోజు ఈ స్వచ్ఛంద సంస్థ మీ దగ్గరికి వచ్చి మీ యొక్క బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తూ మీకు రక్తదానం చేసేటువంటి అవకాశం కల్పిస్తున్నట్టే చాలా సంతోషం. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మీరంతా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఈ మధ్యలో ఈ ప్రాజెక్ట్ అనేది డిజిటలైజేషన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు బ్లడ్ అవసరం ఉన్నప్పుడు అందరికీ మనం కాల్ చేయడము, ఫ్రెండ్స్ కి కాల్ చేయడము, జస్ట్ మెసేజ్ పెట్టడము అని చెప్పేసి ఒక పర్టికులర్ పర్సన్ అనేది టైం కేటాయించడం జరుగుతుంది. జనరల్ గా మనకు కూడా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ కి బ్లడ్ అవసరం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కాల్ చేసి వాళ్ళని వచ్చేదాకా వెయిట్ చేయడము, లేదు అంటే వాళ్ళు అవైలబుల్ లేకపోవడము, ఇలాంటి డిస్కరేజెస్ మూమెంట్ చాలా చూసే ఉంటాం. సో వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేసేసి కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ అనే ఒక వెబ్ అప్లికేషన్ అనేది మనం డిజైన్ చేశాం. దీంట్లో ఏంటంటే డోనర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు యాజ్ ఎ డోనర్. సో దీంట్లో మనం డోనర్ కి ఒక ప్రైవసీ ఇస్తున్నాం. డోనర్ డీటెయిల్స్ ఎక్కడ కూడా డిస్ప్లే అవ్వవు, ఓపెన్ గా డిస్ప్లే అవ్వవు. వేరే వెబ్సైట్ లో కానీ అప్లికేషన్స్ లో కానీ డోనర్ డీటెయిల్స్ ఓపెన్ గా ఉంటాయి. దానివల్ల నంబర్ అనేది ఓపెన్ గా ఉండేసరికి మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్,
ఫ్రాడ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి ఈ రోజులలో. సైబర్ క్రైమ్స్ మనం చూస్తూనే ఉన్నాం. మన వెబ్ అప్లికేషన్ లో ఆ సిస్టమ్ అనేది బైపాస్ చేశామండి. దీనివల్ల డోనర్ డీటెయిల్స్ అనేది ప్రైవసీగా ఉంటుంది. దీనివల్ల డోనర్స్ ముందుకు రావడం కానివ్వండి, లేడీ డోనర్స్ మోటివేట్ రావడం కానీ జరుగుతుంది. ఇది మనం ఇస్తున్న ఒక ప్రైవసీ డోనర్. సెకండ్ స్టెప్ ఏంటంటే పేషెంట్ వన్స్ రిక్వెస్ట్ మన వెబ్ అప్లికేషన్ లో పోస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా మనం బ్యాక్ ఎండ్ టీమ్ వెరిఫై చేసేసుకుని అప్లోడ్ చేస్తారు. అప్రూవ్ అయిన డీటెయిల్స్ డోనర్కి వెళ్ళిపోతుంది. 15 కిలోమీటర్స్ సరౌండింగ్ లో ఉన్న డోనర్స్ మాత్రమే వెళ్తుంది, పర్టికులర్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి. సో మిగతా డోనర్స్ కి మనం డిస్టర్బ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ అపోలో రీచ్ లో బి పాజిటివ్ బ్లడ్ కావాలి. సో అక్కడ ఉన్న పేషెంట్ అటెండెంట్ మన రిక్వెస్ట్ మన వెబ్ అప్లికేషన్ లో పోస్ట్ చేశారు. కరీంనగర్ లో ఉన్న 15 కిలోమీటర్స్ సరౌండింగ్ లో ఉన్న బి పాజిటివ్ డోనర్స్ మాత్రమే నోటిఫికేషన్ వెళ్తుంది. వన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చి బి పాజిటివ్ డోనర్స్ అవైలబుల్ ఉన్నారు, బిల్లింగ్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఓకే క్లిక్ చేసిన తర్వాత మాత్రమే డోనర్ డీటెయిల్స్ పేషెంట్ అటెండెంట్ కి వెళ్తుంది. అంటే అన్లెస్ డోనర్ అప్రోచ్ చేయండి, డోనర్ ఓకే క్లిక్ చేయండి, డోనర్ డీటెయిల్స్ ఎక్కడ కూడా మనం షేర్ చేయట్లేదు. ఇది మనం ఇస్తున్న ప్రైవసీ డోనర్. సో దీనివల్ల డోనర్ అనేది తన వర్క్ తను చేసుకుంటాడు. సో ఎలాంటి రిపీటెడ్ కాల్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ తనకు రాదు. వన్స్ డొనేషన్ చేసిన తర్వాత డోనర్ కి మనం ఒక డాష్ బోర్డ్ ఇస్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు ఈ రోజు డొనేట్ చేశారు, బి పాజిటివ్ డోనర్ డొనేట్ చేశారు. డొనేట్ చేసిన ప్రూఫ్ ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో అందులో అప్లోడ్ చేసుకుంటారు. సో ఇన్సో పేషెంట్ కి మేము డొనేట్ చేశామని చెప్పేసి మన సిస్టమ్ లో డాష్ బోర్డ్ లో అప్లోడ్ చేసుకుంటారు. అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 3 months వరకు జనరల్ గా ఎలా ఉంటుంది అని అంటే బ్లడ్ డొనేషన్ టు డొనేషన్ 3 months గ్యాప్ ఉండాలి. సో అది ఒక రికవరీ పీరియడ్. అండ్ డోనర్ అనేది ఆ 90 days లో రికవరీ అవుతాడు. ఆ బ్లడ్ సెల్స్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ పీరియడ్ లో మనం డోనర్ ని డిస్టర్బ్ చేయట్లేదు. మళ్ళీ రిపీటెడ్ బ్లడ్ కావాలి ఎలా అని చెప్పేసి మనం డిస్టర్బ్ చేయట్లేదు. అది మనం ఒక ఇస్తున్న ప్రైవసీ. సో తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మళ్ళీ 3 months తర్వాత 91 day డోనర్ ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, జీమెయిల్ నోటిఫికేషన్. సో దాని ద్వారా మీరు మళ్ళీ డొనేట్ చేయడానికి హెల్దీగా ఉన్నారా అని చెప్పేసి ఒక నోటిఫికేషన్